హాయ్ ఫ్రెండ్స్, కుకింగ్ విత్ ఉమాదేవి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం జీడిపప్పు పకోడీని పుదీనా ఫ్లేవర్తో క్రిస్పీ క్రంచీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పకోడీలు ఎంత క్రిస్పీగా వచ్చాయో వినపడుతుంది కదా. 200 గ్రామ్స్ జీడిపప్పుతో పకోడీ చేయటానికి 1 కప్పు శనగపిండి, ఇంకా 1 టీ స్పూన్ రైస్ పౌడర్, ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసం 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, నెక్స్ట్ సరిపడా ఉప్పు, కారం, అల్లం ముక్కలు, ఒలిసి పెట్టుకున్న చిన్నులపాయ రెబ్బలు, మిరియాల పొడి, ఇంకేమో కరివేపాకు, పుదీనా. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఒలిసి పెట్టుకున్న చిన్నులపాయ రెబ్బలు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే సాల్ట్ మరియు కారం సరిపడా వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిరపకాయలను కూడా ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కడిగి పెట్టుకున్న కరివేపాకుని వేసుకోవాలి. అలాగే పుదీనాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి మరియు కార్న్ఫ్లోర్ ఇందులో వేసుకోవాలి. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి, అది ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు రోలు ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు. ఇలా గ్రైండ్ అయిన మిశ్రమాన్ని మనం పిండిలో వేసుకోవాలి. మీరు కరివేపాకు, పుదీనాకు పేస్ట్ వద్దనుకుంటే డైరెక్ట్గా ఆకులు వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇది కలిసేలోపు మన స్టవ్ మీద 3 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ పెట్టి మరిగించుకోవాలి. ఇలా మరిగిన నూనె లేదా నెయ్యిని కానీ పిండిలో వేసుకోవాలి. ఇలా వేసి కలపటం వల్ల ఇంకా మనం బేకింగ్ పౌడర్ వేయక్కర్లేదు, పకోడీలు కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు ఈ మొత్తాన్ని చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఈ పిండిలో మనం జీడిపప్పుని వేసుకోవాలి. మీరు కావాలంటే జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో కలర్ కోసం కొంచెం పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా చేత్తో కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసిన తర్వాత కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఫ్యూ డ్రాప్స్ పోస్తే సరిపోతుందండి. పిండిని మనం గట్టిగా కలపాలి. స్టవ్ మీద నూనె పెట్టుకుని అది కాగిన తర్వాత అందులో పకోడీలని వేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఈ పకోడీలు ఒకవైపు కాలిన తర్వాత మనం రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా కాలనివ్వాలి. మనం మీడియం ఫ్లేమ్లో ఈ పకోడీలను చేసుకోవాలి. రెండో వైపు కూడా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని స్ట్రైనర్లోకి తీసుకుందాం. ఇలా నూనెలో ఉన్న అన్ని పకోడీలని స్ట్రైనర్లోకి తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలో మిగిలిన పిండిని కూడా పకోడీలాగా వేసుకోవాలి. ఇవి కూడా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని స్ట్రైనర్లోకి తీసుకోవాలి. నేను ఫస్ట్ టైం బాగా క్రిస్పీ అయిందాకా పకోడీలని వేయించట్లేదు. ఈ పకోడీలు మళ్ళీ మనం డబుల్ ఫ్రై చేస్తున్నాం. రెండో వైపు కూడా తీసిన తర్వాత మనం ఫస్ట్ తీసి పెట్టుకున్న పకోడీలని మళ్ళీ నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల పకోడీ లోపల దాకా చక్కగా ఉడికి క్రిస్పీ క్రంచీగా తయారవుతుంది. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. మనం వీటిని స్టోర్ చేసేసి పిల్లల టిఫిన్ బాక్స్లో కూడా పెట్టచ్చు. తర్వాత మీకు కావాలనుకుంటే చాట్ మసాలాని 1.5 టీ స్పూన్ చల్లుకోండి. దీంతో పకోడీల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది.
అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ క్రిస్పీ క్రంచీగా ఉండే ఈ పకోడీలను తయారు చేసుకొని ఈ వర్షాకాలంలో టీతో పాటు ఎంజాయ్ చేయండి. గెస్ట్లు వచ్చినప్పుడు చాయ్తో పాటు ఇవి సర్వ్ చేశారంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ పుదీనా ఫ్లేవర్డ్ జీడిపప్పు పకోడీ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.